భారతదేశం పురాతన జ్ఞానం, సాటిలేని కీర్తి కలిగి అనేక సవాళ్లను ఎదుర్కొన్నది. రామాయణ, మహాభారతం వంటి ఇతిహాసాలు మన దేశానికి గర్వకారణం. ప్రజల ధైర్యమే భారతదేశానికి నిజమైన బలం. ఈ ఇతిహాసాలలో మొదటిది రామాయణం కదా? అవును నివేద, రామాయణం ధర్మం, సత్యం, త్యాగంను బోధించే కథ. ఇప్పుడు మన 3వ తరగతి విద్యార్థులు రామాయణ కథను ప్రదర్శించడానికి వస్తున్నారు. ఆ కథను చూద్దామా? శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ. చెలువు మీర పంచవటి సీమలో తమ కొలువు చేయ సౌమిత్రి ప్రేమతో, తన కొలువు తీరి రాఘవుడు భామతో. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ. రాముగని ప్రేమగుని రావణు చెల్లి, ముక్కు చెవుల కోసె సౌమిత్రి రాసిల్లి. రావణుడా మాట విని పంతము పూని, మైథిలిని కొనిపోయే మాయలు కన్ని. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ. రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమా, కృపు చేసెను సుగ్రీవుని రామవచన మహిమా. ప్రతి ఉపకృతి చేయుమని పలికెను కపులా, హనుమంతుడు లంక చేరి వెదకెను నలు దెసలా. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ. వాహియని అశోకవనిని శోకించే సీత, వాహియని అశోకవనిని శోకించే సీత. దరికిదని ముద్రిక నిడి తెలిపే విభుని వాత. ఆ జనని శిరోమణి అందుకొని భావని, ఆ జనని శిరోమణి అందుకొని భావని. లంక కాచి రాముని కడగేగెను రివు రివ్వుమని. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ. దశరథ సూనుడు లంకను దాసి దశకంఠు తలలు కోసి, దశరథ సూనుడు లంకను దాసి దశకంఠు తలలు కోసి. ఆతని తమ్ముని రాజును చేసి సీతను తెమ్మని పలికే.
కోరే రఘుపతి అయో నిజపైనే అనుమానమా ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలిగా ఈ పరీక్ష పతి ఆనతి తలదాలికి అగ్ని దూకి సీత పతి ఆనతి తలదాలికి అగ్ని దూకి సీత హుతవాహుడు చల్లబడి సాగించెను మాట హుతవాహుడు చల్లబడి సాగించెను మాట సురల పొగడ ధరణిజతో పురికి తరలె రఘునేద శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ 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 జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమేళమణి ధర్మ దేవతే రాగమాల పాడే నాలుగు వేదములు తన్మయత్వమున చెలగి మారు మ్రోగే న్యాయ దేవతే శంఖమూదగా పూలవాన కురిసే రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూరవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. That was a beautiful presentation from the great epic Ramayanam.